వాళ్ళు పంపిన లొకేషన్ అయితే ఇదే. అదిగో అదే బిల్డింగ్. కార్ ఇక్కడే పార్క్ చేయి. ఫ్లాట్ నెంబర్ చెప్పారా వాళ్ళు నీకు? చెప్పారు. అవునానా? నన్ను ఎప్పుడు రిలేటివ్స్ ఇంటికి తీసుకురారు కదా, మరి ఇప్పుడేం తీసుకొచ్చారు? ఇప్పుడు జాబ్ ఉన్నది కాబట్టి. రేయ్ అప్పుడే దేవకు, వాళ్ళు మనం పిలిచినప్పుడు ఎప్పుడైనా టైంకి వచ్చారా? అమ్మా పోనీ మనం తీసుకుని వెళ్దామా? అంటే ఓతి చేతి ఉద్దు వెళ్తే బాగోదని. ఏం అవసరం లేదు, వాళ్ళు కూడా పోయినసారి ఊపుకుంటూనే వచ్చారు. మనం ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ముందు ఆ కార్ డోరే. ఏమంటారు? కరెక్ట్ గానే కనుక్కున్నావుగా. ఈ విషయంలో తప్పైతే మాత్రం మనం తలెత్తుకోలేము. కరెక్ట్ గానే కనుక్కున్నా. ఏం కనుక్కున్నావో ఏమో, అసలు ఎట్టి మొక్క నోడివి. నీలా నిద్రమం అయితే కాదు. అయినా ఇది స్మార్ట్ టీవీ, 4K రెజల్యూషన్. వాళ్ళ దానికంటే చాలా బెటర్. అదంతా కాదు, మన టీవీ పెద్దదా వాళ్ళ టీవీ పెద్దదా అది చెప్పు చాలు. వాళ్ళదే పెద్దది. ఏంటి? బాత్రూమ్ వాళ్ళదే పెద్దది. అయితే మనం ఖచ్చితంగా ఎగతాళి చేస్తారు చూడు. ఏంటది చేతిలో? వాళ్ళ పని నుంచి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అందులో వీక్ పాయింట్స్ ఏమైనా దొరుకుతాయేమో చూడు. అదే చూస్తున్నా. అవునరా, వాళ్ళు ఉండేది ఏ ఫ్లోర్? సెకండ్ ఫ్లోర్. మన 4th ఫ్లోర్. అయితే మనమే గొప్ప. అండర్లైన్ చేసుకో. ఏంటి? టీవీ ఒక్కటే అంటే సరిపోదేమో కదా, ఇంకేదైనా చేద్దామండి, లేకపోతే వాళ్ళకన్నా తక్కువ అయిపోతాం. ఏం చేద్దాం? మొన్న కొత్తగా బండి కొన్నాం కదా, అది తెచ్చి మన హాల్లో పెడితే కొన్నామని తెలుస్తుంది. అదొక్కటి సరిపోదు వాళ్ళకి. ఇంకేదైనా ఆలోచించు. పోనీ మన కార్ తెచ్చి పెడితేనా? నేను ఆలోచిస్తాను. పోనీ వాళ్ళ ముందు ఒక హ్యాపీ కపుల్ లాగా యాక్ట్ చేద్దామా? సూపర్ ఐడియా అండి. వాళ్ళ ముందు యాక్ట్ చేస్తే చాలు, అప్పుడే అక్కర్లేదు. అలాగే వాళ్ళ అబ్బాయి జాబ్ చేస్తున్నాడా? లేదు, స్కూల్కి వెళ్తున్నా. సో జాబ్ లేదు, అండర్లైన్ చేసుకో. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? వాళ్ళు వచ్చే టైం అయింది. ఆ కొత్తగా కొన్నవని తీసుకొచ్చి హాల్లో పెట్టు. ఈఎంఐలో కొన్నవాడిని ఎందుకు? మనం వాడుకోవడానికి, అందరికి చూపించడానికేగా. తీసుకొచ్చాయి పెట్టు. అవకాశం దొరికినప్పుడల్లా వీక్ పాయింట్స్ రాడు వాళ్ళ అమ్మ. నాన్న వాళ్ళు మన రిలేటివ్స్. నాన్న ఏం రిలేటివ్స్ రా? పోయినసారి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? గుర్తులేదు. అప్పుడు చాలా చేశారా. ఆ ఫ్రిడ్జ్ ఏంటి ఎక్కడో కిచెన్ లో ఉంది, అక్కడ నుండి ఎలా కనపడుతుంది వాళ్ళకి? తీసుకొచ్చి ఇక్కడ బాత్రూమ్ పక్కన పెట్టు, అందరికి కనపడాలి కదా. సెపరేట్ గా చెప్పాలా? పెట్టు. హలో, ఎలా ఉన్నారు? నీకంటే బాగున్నాం. నాకేం అలా అనిపించట్లేదే. లోపలికి రండి, అనిపిస్తుంది. కదండి. ఏంటి ఏం తీసుకుని రాలేదా? హలో అండి. ఇంకా రొటీన్ క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దామా? మీరు కార్లో వచ్చారని తెలుసు, కానీ ఏదో అడగాలి కాబట్టి అడుగుతున్నా. ట్రైన్ టైంకి వచ్చినట్టు కదా. ఏదో తేడా ఉందండి. నిన్ను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదమ్మా, కానీ ఏదో అడగాలి కాబట్టి అడుగుతున్నాను. ఏంటి సన్నబడిపోయి తినట్లేదా? నీ జాబ్ కావాలని రోజు పొద్దున్నే లేచి దేవుణ్ణి కోరుకుంటాను, కానీ కలిసినప్పుడు క్యాజువల్గా ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కదా. జాబ్ బాగానే నడుస్తుంది కదా. ఆ గీజర్ ఏంటి హాల్లో పెట్టారు? అరే కొన్నామని అందరికి తెలియాలి కదమ్మా. వింటర్ లో వాడుకోవడానికి కొన్నావా ఏంటి? స్వీట్ హార్ట్. ఎస్ డార్లింగ్. చాలు. తర్వాత గీజర్ ని బయట పాడేసి చూసేసారు కదా. ఇంకో రొటీన్ క్వశ్చన్. చాలా రోజుల తర్వాత కలుస్తున్నట్టున్నాం కదా మనం. కొత్తగా ఫర్నిచర్ కొన్నాం కదా, ఒకసారి చూపించి ఏడిపిద్దామని పిలిచాం. ఆల్రెడీ కింద మీ కొత్తగా చూసి ఏడ్చేచ్చా. నాకేమంత ఏడుపు రావట్లేదు. మీకోసమే కొన్నాం ఆ టీవీ. చాలే ఇంకా ఆపు. మీ ఫర్నిచర్ బాగుందని మేము ఒప్పుకున్నాం అనుకో, మేము ముందర తక్కువ అయిపోతాం కదా. అందుకనే ఇవన్నిటిలోనూ బొక్కలు ఎతుకుతాం. ఫస్ట్లీ నాకు వాస్తు గురించి అంత పెద్దగా ఏం తెలీదు, బట్ ఏంటి వాస్తు మాత్రం బాగా అస్సలు బాలేదు. ఈ ఫ్యాన్ ఏంటి తిరుగుతుంటే గాలి వస్తుంది.
వాటర్ రాదా? హాల్లో సెంట్రల్ ఏసీ పెట్టించాల్సింది. చూడండి మా వాడికి చెమటలు ఎలా పడుతున్నాయో. ఓవరాల్ గా హాల్లో ఇంకొంచెం ఫర్నిచర్ కొనాల్సింది. చూడండి హాల్ అంతా ఎలా ఖాళీగా కనిపిస్తుందో. చెప్పే నీకు కార్ తెచ్చి ఇక్కడ పార్క్ చేద్దామని. కూల్ కూల్, పర్లేదు. నెక్స్ట్ టైం మీరు వచ్చేసరికి కొత్త ఫర్నిచర్ కొంటాం. అయినా మీ ఒపీనియన్, పక్కింటి వాళ్ళ ఒపీనియనే కదా ఇంపార్టెంట్. మా ఇంట్రెస్ట్ తో సంబంధం ఏముంది చెప్పండి. సో ఇంకా మనం కాసేపు పక్కకెళ్ళి సోదేసుకుందామా? ఖచ్చితంగా. నేను కూడా వస్తాను. అసలు ఏం జరుగుతున్నాను ఇక్కడ? అలా ఇన్సర్ట్ చేసుకుంటున్నారంటే తెలీదు నాన్న. అన్నావు కదా వాళ్ళతో ఇలాగా మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకు నాన్న ఇవన్నీ? నిన్నట్టే తెలుస్తుందిరా. ఏంట్రా విశేషాలు? నీకు విషయం చెప్పడం మర్చిపోయారా? ఏంట్రది? ముందు నువ్వు ఈనో ప్యాకెట్ తీసుకో. దేనికి? నీ కడుపు మంట తీసుకో. సరే విషయం చెప్పరా. నాకు ప్రమోషన్ వచ్చింది. అయితే తాగంగా నువ్వు కూడా బీపీ టాబ్లెట్ వేసుకోరా. చెప్పండి. మా వాడికి జాబ్ వచ్చింది. చెప్పేనా? నేను చెప్పేనా? ఒక్క నిమిషం. అవును, మీ అబ్బాయి ఏ క్లాస్ చదువుతున్నాడు? 4th క్లాస్ అయిపోయింది. మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఎంబీఏకి ఏమైనా ప్రిపేర్ అవుతున్నాడా లేదా? 4th క్లాస్ అయిపోయింది కదా, 5th క్లాస్ చదువుతా అంటున్నాడు. వాడు అడిగితే ఇప్పుడు వాడి ఇష్టాల కంటే రిలేటివ్స్ లో మన పరువేమైపోతుందో అన్నదే కదా ఇంపార్టెంట్. అవునా కదా? అవును. ఏంటమ్మా జాబ్ వచ్చిందా? అవును అంకుల్, 2 months లో జాయినింగ్. నీకు జాబ్ లేకపోతే మీ నాన్న మెంటల్ హెల్త్ కొంతసేపు ఆడుకుందాం అనుకున్నాను. అయినా పర్లేదు, వేరేలా ట్రై చేస్తా. ఎక్కడ జాబ్? ఇక్కడ యుఎస్ లో? ఇక్కడే అంకుల్. వేస్ట్ 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 అయ్యా. మా పక్కింటి వాళ్ళ అబ్బాయి 1st క్లాసే, నెక్స్ట్ మంత్ యూఎస్కి వెళ్తున్నాడు ఎంఎస్ చేయడానికి. మీ వాడేంటి ఇక్కడ ఇండియాలోనే? వేస్ట్ వేస్ట్. అంకుల్, నా జాబ్ ఇండియన్ ఆర్మీలో. అయితే అక్కడికి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయి. యూఎస్కి వెళ్ళడం ఇంపార్టెంట్, ఇక్కడ ఉండే ఏం చేస్తా? అదేం లాజిక్ అంకుల్? నువ్వు వేస్ట్, మీ నాన్న వేస్ట్, మీకంటే మేమే బెస్ట్. మేమే గెలిచాం, మేమే గెలిచాం. మేమే గొప్పోళ్ళు, మేమే గొప్పోళ్ళం. నేను ఎక్కడ జాబ్ చేస్తే మీకెందుకు? మాట్లాడినా అలా ఉండిపోతాండి. వేస్ట్ వేస్ట్. అంటే మీరేంటి అలా మాట్లాడుతున్నారు? మేమే గెలిచాం, మేమే గెలిచాం. వెళ్ళిటు నాన్న అన్నావు కదా వాళ్ళతో ఇలాగా మాట్లాడాలి. అంకుల్, మీరు 2nd floorలో ఉంటారు, మేము 4th floor. సో మేమే గ్రేట్. నాకు జాబ్ ఉంది, మీ కొడుకు బేవర్స్. సో మళ్ళీ మేమే గ్రేట్. చాలన్నా, వాళ్ళకి అదే ఎక్కువ. అంకుల్ మేమే గ్రేట్ కదా, ఒప్పుకోండి అంకుల్. మేమే గ్రేట్ కదా, ఒప్పేసుకోండి అంకుల్, ఒప్పేసుకోండి అంకుల్. ఆ ఫ్రిడ్జ్ చూసావా? మనకు కనిపెడేలా బాత్రూమ్ పక్కన ఎలా పెట్టారో. పర్లేదులే అమ్మా, వీళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మనం కూడా ఏసీ కొని గుమ్మం బయట పెడదాం. బాబు మనం చేసుకున్న టార్చర్ సార్, మేము బయలుదేరుతాం. అప్పుడే వెళ్ళిపోతానంటే ఎలా? ఇంకొంతసేపు ఉండండి, ఇంకొంతసేపు ఉండండి, ఇంకొంతసేపు ఉండండి. ఈ రోజుకి చాలండి, మళ్ళీ ఇలా కలుస్తాం కదా, అప్పుడు ఏదైనా ఉంటే టార్చర్ చేసుకుందాం. రారా. మీరు చేసిన మర్యాదలు అన్నీ కొడుతున్నాయి. నెక్స్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మేము కూడా. అయ్యో తప్పకుండా, రిలేటివ్స్ అంటే అంతే కదా మరి. ఇష్టం లేకపోయినా కలిసి ఉండి ఒకరినొకరు టార్చర్ చేసుకోవాలి, కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా ఉంటాయి ఎలా? నువ్వు ఇంకొంచెం యాక్టింగ్ నేర్చుకోవాలమ్మా. అయ్యో పనివారే, నెక్స్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చినప్పుడు